డాక్టర్ బూకే మురళీనాయక్ అని ప్రమాణ స్వీకారం చేసే ఆ క్షణాల్లో మీకేమనిపించింది? డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అని నేను అసెంబ్లీ గడప తొక్కి డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అని నేను అనగానే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు చెమ్మగిలినాయి. ఎందుకంటే ఓకే సార్, మీరు ఎమ్మెల్యేగా మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపట్టబోయే తొలి అభివృద్ధి కార్యక్రమం ఏంటి? కూడా మీరు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి అదే కోరిక నాది. నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మహబూబాబాద్ నియోజకవర్గం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ చరిత్రని, అంటే ఇంతటి మెజార్టీని సృష్టించి సాధించిన అభ్యర్థి ఎవరూ లేరు. అది డాక్టర్ మురళీనాయక్ గారికే దక్కింది. వారితో ఇప్పుడు మనం ముఖాముఖి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకుంటున్నాం. నమస్తే సార్. సార్, మీరు మహబూబాబాద్ నియోజకవర్గంలో 50,000 పైగా ఓట్ల మేరతో గెలిచిండ్రు. అయితే మీ గెలుపుపై మీరేమనుకుంటున్నారు? అయితే ఇంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటారా? ముందుగా లలిత ఆడియో మొత్తం సిబ్బందికి, అలాగే వినోద్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఈసారి స్థానిక నాయకుడిని కోరుకున్నారు. కోరుకోవడం వల్ల ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండే నాయకుడైతే మా కష్టాలను కొంచెం తీరుస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడనే ఒకే ఏకైక నినాదంతో వాళ్ళు నాకు టికెట్లప్పుడు సర్వేలో కూడా వాళ్ళు చెప్పింది అదే విషయం. మాకు స్థానికంగా డాక్టర్ మురళీ నాయక్ అయితే బాగుంటుంది వాళ్ళు చెప్పడం వల్లనే టికెట్ ఇవ్వడం. టికెట్ ఇచ్చిన తర్వాత ఆ గెలుపు కూడా వాళ్ళ గెలుపు లాగానే ఫీల్ అయ్యి నిజం ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యే లాగా నిలబడి ప్రతి 100 మందికి చెప్పి, అంటే ఎంతమంది అందుబాటులో ఉంటే వాళ్ళందరికీ చెప్పి, అందరికి వాళ్ళంతట వాళ్ళే ఓట్లేసి గెలిపించి, నాకు పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఊహించనంతగా 50,000 మెజార్టీతోటి గెలవడం అంటే నిజంగా అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. కానీ ఒక ముఖ్య విషయం ఏంటంటే అది గొప్పతనం కాదు. వాళ్ళు పెట్టిన బరువు బాధ్యతలను నిజంగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కష్టాలలో నేను కూడా పాలు పంచుకుంటూ మానుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపే విధంగా నేను కృషి చేయాలని అనుకుంటున్నా. నిజంగా ఇది ముళ్ళ కిరీటం లాగుంది నాకు. ఎందుకంటే బాధ్యత ఇచ్చిండ్రు. వాళ్ళు మార్పు కావాలనుకున్నారు. మార్పు ఇచ్చిండ్రు. ఆ మార్పు ద్వారా మామూలు మార్పు కాదు. 50,000 మెజార్టీ పైచిలకంటే ఇప్పుడు ప్రసాద్ గారు మీరన్నట్టుగా మానుకోట నియోజకవర్గ చరిత్రలో ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు. అంటే అదొక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో నేను కూడా ఒక చెయ్యేసి వాళ్ళని ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను నిజంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు పోటీ చేసిన తొలిసారే ఇంత మెజారిటీతోని ఘన విజయం సాధించిన మీరు డాక్టర్ బూకే మురళీనాయక్ అని ప్రమాణ స్వీకారం చేసే ఆ క్షణాల్లో మీకేమనిపించింది? నిజంగా కూడా అది చిరకాల వాంఛ. చిన్నప్పటి నుంచి నేను అనుకున్న ఏందంటే మాది రాజకీయ కుటుంబం. చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యంలో పు పుట్టి పెరిగినవాడిని కాబట్టి మా నాన్నగారు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అనేక సమస్యలొచ్చాయి మా ఇంటికి. వచ్చి వాళ్ళకు కొట్లాటలు కావచ్చు, చిన్న చిన్న సమస్యలు ఏదున్నా మా నాన్న దగ్గరికి రావడం. తర్వాత మా నాన్నగారు జెడ్పీటీసీ కావడం, తర్వాత మా మేడం మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఉండే బాధ్యతలు తీసుకున్నప్పుడు మంచి పరిపాలన ఇచ్చిండని నిజంగా కూడా ఇప్పటికి ప్రజలు కొనియాడుతా ఉన్నారు. ఆ నమ్మకమే ఈసారి కూడా మన ఎమ్మెల్యేగా ఉండి మానుకోటని అభివృద్ధి చేయాలి అని మంచి ఉద్దేశంతోనే ఈసారి నేను నిలబడ్డం, గెలిపించడము. నాకు ఆ మధుర క్షణాలు నిజంగా అసెంబ్లీలో మొట్టమొదటిసారి అసెంబ్లీ గడప తొక్కి డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అని నేను అనగానే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు చెమ్మగిలినాయి. ఎందుకంటే అంత మంచి, అంత పెద్ద ఆనందం ఇంకా ప్రజలు ఎవరు కోరుకోరు. మా నాన్నగారు కూడా నిజంగా రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల మా నాన్నగారు చిన్నప్పటి నుంచే నాకు చెప్తా ఉండేదనమాట. మీరు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని చెప్పి చిన్నప్పటి నుంచి అదే కోరిక నాది అనడం నేను విన్నాను. ఆ వారి కోరిక నిజంగా కూడా సాధకారం అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మధుర క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోను. అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ మానుకోట ప్రజలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు ఎమ్మెల్యేగా మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపట్టబోయే తొలి అభివృద్ధి కార్యక్రమం ఏంటి? నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి మొత్తం డిపార్ట్మెంట్స్‌లో ప్రక్షాళన చేసుకుంటూ నేను చేసేది ఒకటే. ఈసారి చాలామంది ఏమన్నారంటే 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సిస్టమ్ సజావుగా సాగుతున్న సిస్టాన్ని వీళ్ళు కావాలని వక్రీకరించి
ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలను కావచ్చు నానా రకాల ఇబ్బందులు పెట్టడం. అంటే ఇక్కడ సమస్యలు లేని సమస్యలను సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ధరణి పోర్టల్ పెట్టి భూమి ఉన్నవాడికి భూమి లేనట్టుగా చేయడం. అలాగే ఉద్యోగస్తులున్నారు. వాళ్ళకేందంటే కాంప్లిమెంటరీ ఇది సీపీఎస్ సిస్టమ్‌ని తీసుకొచ్చి వాళ్ళకుండే ఇంతకుముందుండే పెన్షన్ విధానాన్ని రూపుమాపి కొత్త సిస్టమ్ తీసుకొచ్చడం. అంటే ఈ 10 సంవత్సరాలు ఉండే నరక పాలన ఏదైతే నరకాసుర పాలన ఏదైతే ఉందో ఇది అంతమొందించి పాత సిస్టమ్‌ను గనుక మనం తీసుకెళ్ళగలిగితే నిజంగా గూడా ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోరుకోవట్లేదు. ఇప్పుడు ఏందంటే వాళ్ళ పాత సిస్టమ్ ఏదైతే ఉందో అదే మాకు కావాలని కోరుకుంటా ఉన్నారు. 17 జీవో గావచ్చు. ఇప్పుడు స్థానికంగా ఉండే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో లోకల్‌గా వైఫ్ అండ్ హస్బాండ్ కలిసి పని చేసుకునే వాళ్ళకు ఇది వెసులుబాటు ఉండేది ఇంతకుముందు. అది లేకుండా భర్త ఒక దగ్గర, భార్యలు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఇలాంటియన్నీ కావాలని ఇబ్బందులను సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేను చెప్తా ఉన్నా 2014 కంటే ముందు ఏ విధంగానైతే ఉంది లేకపోతే భూ ప్రక్షాళన కావచ్చు. ధరణి పోర్టల్‌ని పెట్టడం వల్ల భూములను ఉన్న వాళ్ళకి లేనట్టుగా, లేని వాళ్ళని ఉన్నట్టుగా సృష్టించడం. ఇవన్నీ తీవ్ర గందరగోళానికి సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజంగా మేము బొందబెట్టడం నిజంగా కూడా చాలా ప్రజలు ఏకపక్ష నిర్ణయంతోటి ఈసారి అంతా ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. మేము కూడా వాళ్ళకి మాటిచ్చేదేందంటే, మేము మొట్టమొదటిగా ఈ అభివృద్ధి కార్యక్రమం మీరేదంటున్నారో, ఉన్న సిస్టాన్ని, పాత సిస్టాన్ని గనక మేము తీసుకెళ్ళగలిగితే ప్రజలకు న్యాయం జరుగుతది అని మేము బలంగా నమ్ముతున్నాం. ఓకే సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో మహబూబాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజ్ గానివ్వండి, హార్టికల్చర్ కాలేజ్ గానివ్వండి, అలాగే మున్సిపల్ ఆఫీస్ గానివ్వండి, ఇకపోతే రజాలిపేట రోడ్డు 4 లైన్ రోడ్ ఏదైతుందో, ఈ మైబాద్ నుంచి ఈదుల పూసపల్లి వరకు రోడ్ వైండింగ్ గాని, ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వర్క్స్ అన్నీ. వాటి పునర్నిర్మాణానికి అంటే అవి పూర్తి కావటానికి మీరు తీసుకునే చర్యలు? నేను రీసెంట్‌గా ఆర్&బి డిపార్ట్‌మెంట్ తోటి, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ తోటి వాళ్ళందరితో రివ్యూ చేయడం జరిగింది. ఈ పనుల్లో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతా ఉందనే విషయం మీద వాళ్ళని చర్చించడం, వాళ్ళని కోపడడం కూడా జరిగింది. వాళ్ళొక వారం, 10 రోజుల్లో ఎందుకంటే మనం చూసాం పత్తిపాక రోడ్డుని 3 సంవత్సరాల నుంచి రోడ్ వైడనింగ్ పేరుతోటి అక్కడున్న స్థానిక నాయకులను చాలామంది స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ పౌరులందరినీ నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. రోజు కూల్చడము, ఏదో ఒక రకంగా ముందు 33 ఫీట్లు అనడం, తర్వాత 50 ఫీట్లని, తర్వాత 70 ఫీట్లని, ఇప్పుడు 100 ఫీట్లని కేవలం వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తప్ప వాళ్ళకి మంచి చేయాలనేది లేదు. ఏది అనుకున్నా గూడా ముందే ఒక పక్క ప్రణాళిక ఉండాలి. 50 ఫీట్ల, 70 ఫీట్ల అనేది అనుకోని దాని ప్రకారంగా రోడ్ వైడనింగ్ చేసే క్రమంలో ఇళ్లను కూల్చుకుంటూ వెంటనే రోడ్లేసే ప్రక్రియ చేయాలి. ఈ రోజు వరకు 3 సంవత్సరాలు దాటినా గూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోయలేని పరిస్థితి. మనం పోతా ఉంటే ఆ దుమ్ము, ధూళి పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్న విషయం వాస్తవం. నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో పోయినప్పుడు గూడా వాళ్ళు ఈ మొర పెట్టుకున్నారు. అలాగే మనకు ఈదుల పూసపల్లి రోడ్ గావచ్చు, ఇట్లా టౌన్‌కి ఏవైతే 4 మూలల్లో ఉన్న రోడ్లన్నీ వెంటనే వారం, 10 రోజుల లోపల ప్రక్రియ స్టార్ట్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే పట్టణ సుందరీకరణ కంటే పట్టణ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సుందరీకరణ చేయడం అనేది నాకు గొప్ప లక్ష్యం అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ దినచర్యలో వాళ్ళకి నిజంగా వాళ్ళు చిరు వ్యాపారులు చాలామంది. వాళ్ళ ఇళ్ళను కూలగొట్టి మేమేదో సుందరీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఈ సుందరీకరణలు ఎందుకో నాకు నచ్చలేదు. ఇంతకుముందు మేడం గారు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా మేము ఒకటి ఏదైనా ఉంటే మనం ఔటర్ రింగ్ రోడ్ లాగా ఏదైనా ఉంటే చేద్దాం, బైపాస్ లాగా చేద్దాం. అంతేగాని ఈ రోడ్డు వైడింగ్ చేసి ప్రజల పొట్టలు, వ్యాపారస్తుల పొట్టలు కొట్టకూడదు అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ప్రణాళిక చేసినాం. మేడం ఎప్పుడైతే దిగిపోయిందో దాని తర్వాత ఈ చర్యలన్నీ స్టార్ట్ అవ్వడం, మొత్తం మహబూబాద్ వ్యాపారస్తులను కావచ్చు, లేకపోతే రోజు దినసరి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నానా రకాల ఇబ్బందులు పెట్టి ఈ సుందరీకరణ నిజంగా జరిగిందంటే నేనైతే నమ్మను. ఓకే సార్. ఇప్పుడు మీ గెలుపు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఒకటి. ప్లస్ మీ పట్ల ప్రజలకున్న సానుభూతి, ఎప్పటినుంచో పార్టీకి విధేయంగా పనిచేస్తున్నందుకు ఉన్న గుర్తింపు ఒకటి. ప్లస్ మీ కార్యకర్తలు కూడా ఇంత మెజారిటీ రావడానికి విస్తృతంగా పనిచేసిండ్రు కదా! మరి అట్లాంటి కార్యకర్తల్ని మీరు ఏ విధంగా కాపాడుకుంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉందో 6 గ్యారంటీలు అన్ని సామాజిక వర్గాలకు ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసి, అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా 100 రోజుల్లోపు ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోపు ఈ గ్యారంటీలు గనక ఖచ్చితంగా అమలు చేస్తాం. అమలైతే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ళు బెనిఫిట్ పొందినట్టు అవుతారు కాబట్టి మేము ఈ 6 గ్యారంటీలను నమ్మి ఈసారి ఎలక్షన్‌లకు పోవడం జరిగింది. ఎలక్షన్ పోవడం తోటి ఆ 6 గ్యారంటీలను ప్రజలు నిజంగా కూడా స్వీకరించిండ్రు. అదేవిధంగా వాళ్ళు ఓట్లు ఏపించగలిగిండ్రు. అందుకే ఈసారి భారీ మెజార్టీ రావడం. ఈ 6 గ్యారంటీలను మేము దిక్సూచిగా పెట్టుకొని
100 రోజుల్లోపు ఈ 6 గ్యారెంటీలు అన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇదే విధంగా మాతోటి కష్టపడ్డ నాయకులు కావచ్చు, స్థానికంగా ఇక్కడ ఉండడం ఒక ముఖ్యమైన అంశం. అలాగే పార్టీకి విధేయతగా ఉంది. ఇప్పటి నుంచి దగ్గర దగ్గర మా నాన్నగారితో పాటు మా మేడం గారు, నేను ఏనాడు పార్టీ మారని ఆలోచన రాలేదు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం మాకు ప్రజలు ఇచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ నమ్ముకున్నాం, ఒక జెండా నమ్ముకున్నప్పుడు వీళ్ళు పార్టీ మారలేదు, మాకు న్యాయం చేస్తారని నమ్మకం వాళ్ళు మాకు కలిగించడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక కోణంలో వాళ్ళకే హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అలాగే రైతులకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు, అలాగే నిరుద్యోగ యువకులు వాళ్ళు 1200 మంది చనిపోతే మన తెలంగాణ తల్లి సోనియమ్మ పాపం కడుపు కోతకు గురై తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా చాలామంది పేద విద్యార్థులు చనిపోతారన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఏకైక లక్ష్యంతో ఇచ్చింది మనకు తెలంగాణ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చేపట్టలేదు. ఆ చేపట్టినా కూడా ఏదో తూతూ మంత్రంగా ఏదో పీకే సర్వేలో మీరు నిరుద్యోగ యువకులు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ గవర్నమెంట్ రాదు అన్నందుకే ఏదో ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడము, దాని తర్వాత ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడము, అవన్నీ మనం చూసినా అంటే కేవలం కంటి తుడుపు ప్రక్రియ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేగాని ప్రజలకు అభివృద్ధి చేసే ఎటువంటి ఆలోచన చేయలేదని నేను మీకు తెలియజేస్తున్నాను. సార్ ఓకే. ఇప్పుడు గతంలో ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేని చూసిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని కోరి ఎన్నుకున్నారు. అంటే ఏదో ఒక మార్పు చూస్తాం మేము, మార్పు రావాలని. ఆ మార్పు అనే మార్పుని మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ప్రజలు మార్పు కోరిండని నేను ముందే చెప్పాను. మార్పుకు విధంగా వాళ్ళు నిజంగా కూడా అవుట్ రేట్‌గా వాళ్ళు ఓట్లేసి భారీ మెజారిటీతోటి గెలిపించడం నిజంగా కూడా అందులో నేను అభ్యర్థిగా ఉండడం నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నా. కాకపోతే ఆ మార్పు కొరకు నేను చాలా కష్టపడాల్సొస్తది. ఎందుకంటే అందరూ మాకు టికెట్ వచ్చిన సమయంలో చాలా తక్కువ సమయం ఉండడం వల్ల నేను అందరిని కలవలేకపోయినా కూడా వాళ్ళంతట వాళ్ళు ఓట్లేయడం కాకుండా ఒక 10 మందికి, 10 కుటుంబాలకు చెప్పేసి ఓట్లు వేసే విధంగా వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను డాక్టర్ మురళీ నాయక్ ఇంతకుముందు పరిపాలన చేసిండు అనే ఒక పేరు కొరకే నేను నిజంగా కూడా రాజకీయాలు రావడం జరిగింది. ఇంతకుముందు మన మేడం ఉమా మురళీ నాయక్ గారు కూడా మున్సిపాలిటీలో ఒక బ్రాండ్ సంపాదించగలిగారు. అదే పేరుని నేను నిలబెడదాం. అలాగే మానుకోటను అభివృద్ధి పథకంలో నడిపించాలని తీవ్ర కృషి చేస్తాను. ఏ చిన్న సమస్య అయినా కూడా నేను అసెంబ్లీలో లేవనెత్తి ఫండ్స్ తీసుకొచ్చి బాగా డెవలప్ చేసే విధంగా నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తాను. ఓకే సార్. మైబాద్‌లో అందరికీ ఓ డౌట్ ఉంది. ఏందంటే సార్ ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నా గూడా ఆస్పత్రిని కొనసాగించిండు. ఓ మంచి ఆస్పత్రి, మంచి పేరున్న హాస్పిటల్, మంచి వైద్యం అందిస్తారని. మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ హాస్పిటల్ కంటిన్యూ అయిద్దా? కాదా? అనేదే ఒక ప్రశ్న చాలామంది నన్ను గూడా ఏసిండ్రు. అది మిమ్మల్ని ఏస్తున్నాను. ఓకే. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు కన్నతల్లి లాంటిది హాస్పిటల్. నిజంగా నేను ఈ స్థాయికి రావడం అంటే నేను చదివిన చదువుకు, నేను చేసిన శ్రమ కావచ్చు, సరే పేదలకు చేసినటువంటి చాలా రకమైన ఆపరేషన్లు వీళ్ళు గుర్తించే దగ్గర నాకు 20,000 మంది పేషెంట్లు నాకు ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే వారు నన్ను స్వీకరించిండ్రు, నాతోటి ఉన్నారు, నన్ను చాలా చాలా ఆప్యాయతగా నన్ను పలకరిస్తారు నా పేషెంట్లు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా జనవరి 1వ తారీఖు నుంచి హాస్పిటల్ యథావిధిగా నడుస్తుంది. అక్కడ డ్యూటీ డాక్టర్ని పెట్టి నాకు సమయం కుదిరినప్పుడల్లా పర్యవేక్షించి అక్కడ ఉన్న రోగులను మాత్రం నేను తప్పగా కాపాడుకుంటానని, ఇంతకుముందు ఏ విధంగానైతే శస్త్రచికిత్సలు జరిగినాయో అదే విధంగా ముందు కూడా ఈ 5 సంవత్సరాలు కొనసాగుతుంది అని చెప్పి మీకు ఈ లలిత ఆడియో ద్వారా నేను తెలియజేస్తాను. చూసారు కదా! డాక్టర్ బూక్య మురళీ నాయక్ గారితో ముఖాముఖి. మహబూబాబాద్‌ని గతంలో కంటే అభివృద్ధి చేస్తాను. గతంలో కంటే మార్పు తీసుకొస్తాను. ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకొచ్చాను. మాది రాజకీయ కుటుంబం. నాన్నగారు సర్పంచ్, జెడ్పీటీసీగా, అలాగే సతీమణి మున్సిపల్ చైర్పర్సన్‌గా, నేనిప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతోని మానుకోటలో విజయం సాధించడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా మానుకోట అభివృద్ధికి పాటుపడతా అని డాక్టర్ మురళీ నాయక్ అంటున్నారు. అలాగే హాస్పిటల్ కూడా గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుంది. శస్త్రచికిత్సలు కూడా నేను ఎమ్మెల్యే అయినా కూడా శస్త్రచికిత్సల అభివృద్ధితో పాటు ఆసుపత్రిని కూడా కంటిన్యూ చేస్తా అని ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. కెమెరామెన్ అరవింద్‌తో ప్రసాద్, లలిత న్యూస్.